హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. ఈరోజు చాలా క్విక్గా విత్ ఇన్ 5 మినిట్స్లోనే మనం సూపర్గా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్రిపరేషన్ కోసం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా దానిలో వేసుకొని కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం ఎండు కొబ్బరి ముక్క వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. తరువాత అన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి బొంబాయి రవ్వ. నేను తీసుకున్న రవ్వకి నాకు 10 లడ్డూల దాకా వచ్చాయి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలో బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా అంతా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా దగ్గర పడిన తర్వాత దీనిలో కప్పుకి కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా తిప్పుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు కప్పు బొంబాయి రవ్వకి కప్పున్నర దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదార అంతా కూడా మెల్ట్ అయిపోయి ఎటువంటి ఉండలు కూడా లేకుండా అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక 5 మినిట్స్ దాకా. ఇలా పంచదార అంతా కరిగిపోయి బాండీ నుంచి ఇలా విడిగా వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే స్వీట్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని ఇలా అంతా కూడా మిక్స్ అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న ముద్దగా ఒక పెద్ద ముద్దగా డివైడ్ చేసుకోవాలి. ఈ పెద్ద ముద్దని పక్కకు తీసి పెట్టుకొని ఈ కొంచెం దానిలో నేను కొంచెం ఫుడ్ కలర్ కలిపాను. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి తిప్పుకొని పక్కన ఉంచుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ ఫుడ్ కలర్ కలుపుకున్న దానిలో మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ని దీనిలో వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ కలపని రవ్వ ముద్దని కొంచెం పెద్ద పెద్ద ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకున్న దాన్ని కూడా వాటికంటే చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మన అరచేయికి కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్కి కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఫస్ట్ ఫుడ్ కలర్ కలపని వైట్గా ఉన్నటువంటి దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రై ఫ్రూట్స్ కలిపిన దాన్ని మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా లడ్డూలు తయారవుతాయి. ఇలా బయట వైట్ కలర్లో లోపల ఆరెంజ్ కలర్లో స్వీట్ చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఈ స్వీట్ మొత్తం కూడా మనం ఒక 5 to 10 మినిట్స్ లోపే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ స్వీట్ని పర్టికులర్గా మనం నెయ్యితో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంటికి ఉన్న చుట్టాలు వచ్చినా లేదు ఏదైనా ఫంక్షన్స్లో అయినా కానీ మనం ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా తయారైపోతాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.